స్పీడ్ మ్యాథ్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చాలామంది కూడా బుక్స్ గురించి అడుగుతున్నారు కదా. ఓకే, బుక్స్ గురించి సారు ఏం చెప్తారో విందాం. వినే ముందు ఒక కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు విశాలి అండి. ఓకే విశాలి గారు, స్పీడ్ మ్యాథ్స్ సంబంధించి మీ సందేహం ఏంటండి? అంటే చెప్పండి. సందేహం అంటే ఏం లేదు, ఓన్లీ అది సార్ చెప్పేది చాలా బాగుంది. ప్రాసెసింగ్ అనేది మొత్తం మీకు అర్థమవుతుందా సార్ చెప్తుంటే? చాలా ఈజీగా ఉంది. ఓకే అసలుకి చాలా వరకు చెప్పండి. టీవీ చూడకండి. 2 days మాత్రమే రిపీట్ చేస్తారా, మళ్ళీ ఏమైనా చెప్తారా అనేది? ఓకే, శని ఆదివారాలు వస్తుందండి క్లాస్. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడనేది మీకు ఈ కార్యక్రమంలో చెప్తాము. రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడండి. మరి మాట్లాడండి. హలో, టీవీ చూస్తున్నారు? మేడం నమస్తే అమ్మా, చెప్పండి. మీరు చెప్పేది చాలా బాగుంది సార్. ప్రాసెసింగ్ అనేది చాలా ఈజీగా ఉంది అసలుకి మ్యాథ్స్ అనేది. థ్యాంక్ యూ. మీరేం చదువుకున్నారండి? నాది బీటెక్ అయిపోయింది సార్. ఆహా, బీటెక్ అయిపోయి ఏం చేస్తున్నారు మరి? అంటే నాకు మ్యాథ్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ సార్. మీరు చెప్పే ప్రాసెసింగ్ వింటుంటే. మరి మీరు దీనికే ఇంట్రెస్ట్ అంటే ఇంక స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అవన్నీ చేసినప్పుడు ఏం చేస్తారమ్మా? ఇప్పుడు ఎట్లా, మీరు జాబ్ చేస్తున్నారా లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారా? ఓకే, రామకృష్ణారెడ్డి గారు, మరొక కాలర్తో మాట్లాడదాం మనం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సాగరత అండి. సాయిలత. హలో, ఓకే సాయిలత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సాయి భరత్ అండి. సాయి భరత్. సాయి భరత్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి. హైదరాబాద్. ఏం చదువుకుంటున్నావు నువ్వు? నేను 8th క్లాస్. 8th క్లాస్ చదువుతున్నావు. సార్ మ్యాథ్స్ గురించి చెప్తున్నారు. నీకు మ్యాథ్స్ అంటే భయమా? నాకు మ్యాథ్స్ అంటే భయం. నీకు భయం పోగొట్టాలంటే నువ్వు సార్తో మాట్లాడాలి మరి కదా. పోగొట్టుకోవాలంటే మాట్లాడు రామకృష్ణారెడ్డి గారితో. హలో. హలో సార్. హౌ ఆర్ యు బేబీ? ఫైన్ సార్. చెప్పు, ఇప్పుడు ఏం కావాలి నీకు? నాకు 25 స్క్వేర్ దాంట్లో డౌట్ ఉంది సార్. చెప్పు. వెల్కమ్ సార్. ఇది నాకు 25 స్క్వేర్ దాంట్లో డౌట్ ఉంది సార్. అడుగుమ్మా, చెప్పు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటిదాకా మీరు చెప్పారు కదా సార్ 25 స్క్వేర్ ఈజీ మెథడ్ లో ఎలా చేయాలో. చెప్పాను, అది మళ్ళీ చెప్పంటారా? టీవీ చూడకమ్మా, టీవీ చూడకుండా మాట్లాడు. చెప్తాను, బోర్డు మీద రాస్తాను, చూడమ్మా. ఇప్పుడు 25 స్క్వేర్ కనిపిస్తుందా? దీన్ని మామూలుగా మీరు 25 × 25 మల్టిప్లై చేయాలి, అంతే కదా. 5 5s 25 అలా చేసుకోవాలా. 5 5s 25, 5 2s 10, 12 అలా చేసుకోవాలా. ఇక్కడైతే స్పీడ్ మ్యాథ్స్లో అయితే మళ్ళీ చెప్తానేనండి. ఇప్పుడు ఇది 2 కదా. నెక్స్ట్ డిజిట్ ఏంది? వాట్ ఈస్ ది నెక్స్ట్ డిజిట్ ఆఫ్ 2? 3. 3 × 2 ఎంత? 6. 5 స్క్వేర్? 5 స్క్వేర్ చెప్పమ్మా భరత్. సాయి భరత్. 5 × 5 ఎంత? 25. అది ఆన్సరు. ఇంకా అర్థం కాలేదా? మళ్ళా చెప్తాను, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు 65 స్క్వేర్ కావాలి. ఓకే, 65 స్క్వేర్ గురించి చెప్తున్నారు నాన్న. 6. తర్వాత అక్షరం ఏంది? తర్వాత డిజిట్ ఏంది? 6 తర్వాత 7 × 6 42. 5 స్క్వేర్? 5 × 5 25. ఇప్పుడు 85 స్క్వేర్ నువ్వే చెప్పు పాపా, ఎంతో? 85 స్క్వేర్. సో 8 నెక్స్ట్ డిజిట్ 9. ఓకే. 9 × 5 is 45. 9 × 8 5 కాదు 8. 9 × 8 is 72. 72. 5 × 5 5 × 5 is 25. అంతే. 7 to ఇప్పుడు 95 చెప్పు. 95. 9 next digit is 10. ఓకే. 10 × 5 is 50. 10 × 5 కాదు, 10 × 9. 10 × 9 is 90. 5 × 5. 5 × 5 is 25. మీరు 8 తర్వాత 9 తర్వాత 9. ఇప్పుడు 35 ఉంది, చెప్పండి ఫైనల్ గా. 35 స్క్వేర్ చెప్పండి. 35 స్క్వేర్. yes. 3 next digit is 4. 4 × 4 is 16. 4 × 4 35 కదా మనం చేసేది. 35 స్క్వేర్. 4 × 5 is 20. 4 × 3 అమ్మాయి.
సాయి భరత్ యు ఆర్ ఇప్పుడు గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్. దీని తర్వాత అంకె ఏది ఉందో దాని తర్వాత మల్టిప్లై చేయాలా. ఒకసారి చెప్తాను జాగ్రత్తగా. 3 కదా, దీని తర్వాత అంకె 4. 4 3 12, 5 5 25. అదే ఆన్సర్. కరెక్ట్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి, మాట్లాడండి. హలో. ఓకే సార్, ఇందాక చాలామంది బుక్స్ గురించి అడిగారు. ఆ బుక్స్లో ఉన్నది అలా చదవటం వల్ల వాళ్ళకి ఏమన్నా అది ఉపయోగపడుతుందంటారు? తప్పకుండా ఉపయోగపడదు మేడం. ఉపయోగపడకపోతే నేను ఎందుకు రాస్తాను? అది అంటే ఖచ్చితంగా అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు బుక్స్ లో పాఠాలు ఉన్నాయి, మీరు చెప్తేనే కదా స్టూడెంట్స్ అర్థమయ్యేది. అలా రిటర్న్ ఇట్ యాజ్ ఎ గైడ్. దాన్ని చదివిన వెంటనే 6th క్లాస్ స్టూడెంట్ కూడా ఎలా అర్థం కావాలో అంత నీట్ గా రాశాను. నాకు స్టూడెంట్ సైకాలజీ తెలుసు కాబట్టి వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో అందులో నాకు ఫీడ్బ్యాక్ ఉంది కదా. ఇప్పుడు నేను దాదాపు 10,000 పుస్తకాల దాకా నేను ఐ హావ్ గివెన్ టు మై స్టూడెంట్స్. నేను టీచ్ చేసిన స్కూల్స్లో అక్కడ ఊటీ, కొడైకెనాల్ అక్కడంతా ఇచ్చాను. ఆంధ్రాలో ఇంకా స్టార్ట్ చేయలేదు. అదేదో రాజీవ్ గాంధీ విద్యా మిషన్ అని కొంత ఇచ్చాము. ఆ బుక్స్ ఏంటంటే నేను జనరల్గా ఎందుకు ఐ డు నాట్ వాంట్ టు సెల్ దెమ్. నేను మార్కెట్లో కానీ ఎక్కడ పెట్టలేదు. దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తామని ఐ డూ హ్యావ్ అన్ ఐడియా. వాళ్ళకి ఏదైనా కావాలంటే ఒకవేళ ఏదైనా ఇద్దరికైతే వీ కెన్ గివ్. అది చూద్దాం మేడం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు డి జాహ్నవి. జాహ్నవి. హలో డి జాహ్నవి. ఓకే జాహ్నవి, నువ్వు టీవీ చూస్తూ మాట్లాడకు, సరేనా? సరే. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 10. సరే. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. 10th క్లాస్ చదువుతున్నావు. మరి మ్యాథ్స్ అంటే భయమా నీకు? ఈజీగా చేస్తావా? ఈజీగా చేస్తావా? మ్యాథ్స్ అంటే భయపడతావా? నేను అవును కొంచెం భయపడతాను మ్యాథ్స్ అంటే. భయపడతావు. ఇప్పుడు దాకా సార్ చెప్పారు, విన్నావు కదా నువ్వు? నేను క్యూబ్స్ గురించి వినలేదు. ఒకసారి క్యూబ్స్ గురించి చెప్తారా? అంటే రూట్స్ ఎలా తొందరగా తీయాలండి? తప్పకుండా రామకృష్ణారెడ్డి గారు చెప్తారమ్మా, వారితో మాట్లాడు నువ్వు. ఓకేనా? సరే. అమ్మాయి, ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు అమ్మా? 10th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్న ఏంది? అంటే నాకు రూట్స్ సరిగ్గా అర్థం కాదు, దాన్ని చెప్తారా? రూట్ కావాలన్నా క్యూబ్ కావాలన్నా? ఫస్ట్ ఏదో క్యూబ్ అన్నావు, మళ్ళీ రూట్ అన్నావు. ఇప్పుడు నీకు ఏంది కావాలి? రూట్ ఇప్పుడు చెప్పమ్మా. టీవీ చూడకు. ఇప్పుడు రూట్స్ వస్తాయి కదా, అవి మనము ఎలా స్క్వేర్ అంటే క్యూబ్ రూట్స్ అలా వస్తాయి కదా, అవి ఎలా తీయాలి? క్యూబ్ రూట్స్ మనం 2 seconds లో చేయొచ్చు. హలో, టీవీ చూడకరా నాన్న. స్క్వేర్ రూట్స్ మనం ఈజీగా చేయొచ్చు అమ్మాయి. సరే, ఒకటి ఎగ్జాంపుల్ తనకి అర్థమయ్యేటట్టుగా చేసి చూపించండి. కట్ అయిపోయింది. పర్వాలేదు సార్, వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు. మీరు ఒక ఎగ్జాంపుల్ చూపియండి. ఎగ్జాంపుల్ అంటే ఇది ఇప్పుడు స్పీడ్ మ్యాథ్స్ లో ప్రాబ్లం ఏంటంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు 1 నిమిషంలో నేను చెప్పాలనుకోండి. ఇప్పుడు సపోజ్ 144 ఉంది. దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే ఇలా కనుక్కోవాలా. 1 × 1 1, ఈ 1 2 అవుతుంది. ఇక్కడ 44 ఒకేసారి దించుకోవాలా, 2 digits ఒకేసారి దించుకోవాలా. మన జనరల్ మ్యాథ్స్ నేను చెప్పేది. దీన్ని ఏం చేయాలా? 1 వేసి 1తో మల్టిప్లై చేయాలా. 21 ones 21 సూట్ కాదు. మళ్ళీ వాడు ఊమో గీమో తీసుకొని దీన్ని తుడి చేయాలి. ఇంకేం చేస్తారు పిల్లలు? మళ్ళీ దీన్ని 2 వేసి 2 చేత మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 22 2s 44 సరిపోయింది. కాబట్టి దీని స్క్వేర్ రూట్ 2. దిస్ ఈజ్ అవర్ ట్రెడిషనల్ ప్రాసెస్. ఎవరైనా ప్రపంచంలో, ఇట్స్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఇండియా ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ కంట్రీ, ఎనీవేర్ ఇట్ విల్ బి డన్ లైక్ దిస్. ఇంకా ఇప్పుడు చూడండి, సపోజ్ మీరు 361 కనుక్కోవాలా. ఇప్పుడు 1 1s 1, నియరెస్ట్ స్క్వేర్. 2 2s 4 పోదు కాబట్టి 3 × 1 పోతే 2. ఇప్పుడు 61 దించుకోవాలా. 2 digits ఒకటేసారి దించుకోవాలి. ఈ 1 డబుల్ చేస్తే 2 అవుద్ది. ఇప్పుడు మనం ఓల్డ్ సినిమా పాటలు ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క పాటలు పాడాలి అంతే. ఇప్పుడు 21 ones 21 పోదు, 22 2s 44 పోదు, 24 3 ఇంకా అట్లే 24 4s 96, 25 5s 125. వాళ్ళకి అలుపు సొలుపు వచ్చి కింద పడే లోపు ఇది 9 చేత పెంచితే 9 9s 81, 9 2s 18 plus 9 2s 18 plus 8 26 0. దీని ఆన్సర్ 19. ఇవన్నీ మనం స్పీడ్ మ్యాథ్స్ లో 2-3 సెకండ్లో చేసేస్తాం. ఇప్పుడు అంతే. ఇప్పుడు చూడండి, 144 చెప్తున్నాను. 1 ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అన్ని సేమే. 1 × 1 1, ఈ 1 2 అవుతుంది. ఇప్పుడు స్పీడ్ మ్యాథ్స్ ఆర్ మేడ్ డివిజన్స్. అదే యూ కెన్ పుట్ ద హెడ్డింగ్. స్పీడ్ మ్యాథ్స్ లో స్క్వేర్ రూట్స్ ఆర్ మేడ్ డివిజన్స్. స్క్వేర్ రూట్స్ డివిజన్ రూల్స్ అప్లై చేసి
మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి క్లియర్గా స్లోగా చెప్తాను. 144 ఇక్కడ ఒక ఇది గీయాలి. ఈ అందరు స్టూడెంట్స్కి తెలిసి ఉంటాయి. ఫస్ట్ 2 డిజిట్స్కి 1 డిజిట్స్కి ఇట్లా పెట్టి నియరెస్ట్ స్క్వేర్ తీసుకోవాలి. దిస్ విల్ బి నోన్ టు ఎవ్రీబడి. ఇప్పుడు 1 1s 1 అంటే 2 2s 4 పోదు కదా, కాబట్టి 1 1s 1 1 ఇంట్లో 1 పోతే 0, లెఫ్ట్ సైడ్ 0 పెట్టాల్సిన అవసరం లేదు, వాల్యూ లేదు. ఇప్పుడు 1 2 అయింది. ఇంతవరకు ఓల్డ్ ఈ ట్రెడిషనల్ సిస్టమ్. ఇక్కడి నుంచి అంతా డివిజన్ రూల్స్. డివిజన్లో మనం ఎన్ని అంకెలు కిందికి దించుకుంటాం? మామూలుగా అయితే 2 డిజిట్స్ కిందికి దించారు మీరు. దీంట్లో డివిజన్లో మామూలు డివిజన్లో మనం ఎన్ని దించుతాం? ఒకటే దించుతాం. మామూలుగా డివిజన్లో ఒక్కొక్క అంకె దించుతాం కదా, మరి 2 2 దించాం కదా. అట్లే ఇక్కడ ఒకే అంకె దించండి. ఒకటి చాలు, 4 ఒకటే దించండి. సింపుల్ డివైడ్. 2 చేత ఇక్కడైతే ఇది లేదు, చెమ్మచెక్కలు నేను చెప్తూనే 21 1s 22 ఏముండదు. సింపుల్ డివైడ్ అంతే. ఓన్లీ బై డివైడింగ్ విత్ 1 నంబర్ యూ కెన్ ఫైండ్ 2 2s 4 అంతేనా. లాస్ట్ డిజిట్ దించుకోవాలి కదా. దీంట్లో ఏంటంటే ఇప్పుడు 2 చేత భాగించి మనం స్క్వేర్ రూట్ కనుక్కున్నాం. 2కు 12 స్క్వేర్. తర్వాత అబౌల్ దీంట్లో ఉండేది ఏంటంటే యూ కెన్ కన్ఫర్మ్ యువర్ ఆన్సర్ బై యువర్ సెల్ఫ్. యూ నీడ్ నాట్ గో అవుట్ అండ్ సీ యువర్ గైడ్ ఆర్ ఆస్క్ యువర్ టీచర్. ఇక్కడ ఏంటంటే ఇది 2 కదా, 2 స్క్వేర్ ఎంత 4. ఆల్వేస్ ది రిమైండర్ షుడ్ బి స్క్వేర్ ఆఫ్ ది లాస్ట్ నెంబర్. సో ది స్క్వేర్ రూట్ ఆఫ్ 144 is 12. And it is confirmed because remainder is 4, the last digit is 2 square is 4, and only by dividing with 2 you can find. ఇవన్నీ నేను క్రానిలాజికల్ ఆర్డర్లో మన టీవీలో చెప్దాం అనుకుంటున్నాను. వీళ్ళు మధ్య మధ్యలో అడిగినప్పుడు వాళ్ళకు కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పాలి కాబట్టి కొంచెం చెప్పాను. దీన్ని ఇంకా తరువుగా ఇప్పుడు ఈ 3 డిజిట్సే కాదు, 4 5 6 7 10 15 డిజిట్స్ కూడా మనం ఇలానే ఫ్యూ సెకండ్స్లో చేస్తాం. ఓకే అండి, రామకృష్ణారెడ్డి గారు పిల్లలు అడిగినటువంటి ప్రశ్నలకి ఎన్నో సమాధానాలు చెప్పారు. వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు కూడా వివరించారు. మీకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. స్పీడ్ మ్యాథ్స్కి సంబంధించి రామకృష్ణారెడ్డి గారు మరి మీకున్నటువంటి సందేహాలకి పరిష్కార మార్గాలు అంటే స్పీడ్ మ్యాథ్స్ ద్వారా ఏ విధంగా మీరు నేర్చుకోవచ్చు, స్పీడ్ మ్యాథ్స్ ద్వారా ఏ విధంగా భయం పోగొట్టుకోవచ్చు వివరించారు కదా. మరి చాలా ఈజీగా స్పీడ్ మ్యాథ్స్ ద్వారా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో సాధించవచ్చు. ఇది ఇవాల్టి స్పీడ్ మ్యాథ్స్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.